ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం జరిగింది. వివేక్ అనే వ్యక్తి 4 మహిళలపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. జీలుగులమ్మ, అమితల్లి చుక్కమ్మ, కుమార్తెలు ధనలక్ష్మి, ఉషారాణి ఎస్పీపేటలో నివాసం ఉంటున్నారు. ఎకరం 11 సెంట్లు పొలం విషయంలో జీలుగులమ్మ మేనల్లుడు వివేక్, అతని కుటుంబ సభ్యులతో ఆ కుటుంబానికి తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివేక్ గొడ్డలితో 4పై దాడికి పాల్పడ్డాడు. దాడిలో జీలుగులమ్మ అక్కడికక్కడే మృతి చెందగా 3కి గాయాలయ్యాయి. క్షతగాతులను జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పొలం గురించి వచ్చి నెత్తి మీద కొట్టారు. నేను పరిగెత్తుకుని పోలీస్ స్టేషన్కి వచ్చాను. పోలీస్ స్టేషన్ నుంచి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. అంతవరకు నాకు తెలుసు. ఎకరం 11 సెంట్లు పొలము కోట్లోనే ఉంది. అది మొక్కలు వేసారని పీకిచ్చాము. ఆ పొలం గురించి మొక్కల గురించి గొడవ. మా ఇంట్లో ఇప్పుడు వివేక్ అన్న అతను వాళ్ళ ఇంట్లో గొడవలు తీసుకొచ్చి దక్షిణారథంగా ముందు మా మేనత్తని కింద పడేసి గొడవ మీద 2 వేసి మా గదిలోకి వచ్చేసి వివేక్ అన్న అతను తలకాయ ఇక్కడ 4-5 దెబ్బలు వేసి ఈ మీద కూడా చేసాడు. నేను అప్పటికే ఆపుతానే ఉన్నా, సంబంధం లేదు, లెటర్ పేరు కాదు, ఇది మాది గొడవ అని చెప్పి ఆవిడని మూడో అమ్మాయి చెయ్యి కట్టంగా నరికి 7 గొడవలతో మా పెద్ద పిల్లండి ధనలక్ష్మి ఆవిడైతే తలకాయ మొత్తం చిరగొట్టాడు. వివేక్ అన్నవాడు ఒక్కడే నరికాడు. మిగిలిన కర్రలతో కొట్టారు. ఇంట్లోకి వచ్చి